తక్కువ అంచనా వేయటం అంటే ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. నేను గత 5 సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించాను. నేను ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మాకన్నాను. చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఏమంటున్నావు మరి? పంచి ఎలా ఉంది? ఏ సినిమా ఫంక్షన్ లోనూ కూడా 23 అనే నెంబర్ నేను ఎక్కడ వాడలా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు తెలిసి ఎవరు వాడలా. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు. కానీ ఈ రోజున అయన్నొద్దు, పాయింట్కి రా. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి ఏం చేద్దామంటావు మరి? పాపం 100 మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. అది తప్పు కదా. ఆవిడ మీరు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు పక్కెళ్ళి. వేసేసాడు, బాగా వేసేసాడు. అమ్మ నాన్న ఆడాల్సిన అవసరం లేదు సార్, అంత టైం కూడా లేదు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో. అంటే సార్ ఆ వీడియో మార్ఫింగ్ అంటారా? 1000% మార్ఫింగ్, 1000% మార్ఫింగ్, కోటి నిజమా? ఇవ్వండి, కోర్టులో చూసుకుందాము. కోర్టుగా నిజంగా కిరణ్ రాయల్ అని చెప్పి వాళ్ళు ల్యాబ్ పంపించమని చెప్పండి, వాళ్ళ ల్యాబొరేటరీస్ పంపించమని చెప్పండి. వాళ్ళు ఎదవ బావాడు చెప్తే వించావాడు టెస్ట్ చేసి కిరణ్ రాయల్ అంటే ఆ రోజు మీరు ఉరి శిక్ష వేసుకుంటా. నేను మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. అట్లాగే కిరణ్ రాయల్ గారిని ఇప్పుడు అధికార ప్రతినిధిగానో లేదంటే పార్టీ కార్యక్రమం దూరంగా ఉండడం అనేది ఉన్నటువంటి గేట్లను తీసినట్టు సార్. వచ్చిందండి వయ్యారి. పార్టీ లైన్ లో ఉంటే అన్న కనీసం కొంత ఎవరో ఒకరిని కొంచెం కంట్రోల్ లో ఉంటాం జనరల్ గా. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. అది తప్పితే ఏంటి అంటే ఇంకా వైసీపీని మామూలుగా ఆడుకోరు. ఆయన విషయం నాకు క్లారిటీ ఉంది కిరణ్ రాయల్ గారి గురించి. అంటే ఏది ఆయన మహిళల జీవితాలతో ఆడుకున్నట్టు ఆడుకుంటాడు, అంతే కదమ్మా? మహిళల జీవితాలతో ఆడుకున్నట్టుగా మాతో ఆడుకుంటాడు, అంతే కదా? యాజ్ ఎ మహిళగా మీరు మాట్లాడుతుంటే అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అసలు నిజంగా భారతదేశంలో మహిళలకి వేరే మహిళకి చాలా తేడా ఉందని మీరు నిరూపించాలమ్మా. మీరు ఎంత క్లారిటీగా ఎథిక్స్ గురించి జనసేనలే మాట్లాడాలి, జనసేనలే ఎథిక్స్ గురించి మాట్లాడటం. మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఎథిక్స్ సిగ్గుపడతామమ్మా నిజంగా. ఎథిక్స్ గురించి మీ జనసేనలు మాట్లాడాలి. మళ్ళీ అవునమ్మా, భారతదేశంలో మహిళకి మీ వేరే మహిళకి తేడా అదే. దెబ్బ మీద దెబ్బ సపోర్ట్ చేస్తున్నారు చూడండి. ఇంకా అంటే మీకు మీరు సహజీవనం చేసే వాళ్ళకి మద్దతు తెలుస్తారు.